నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో హాజరు ఆర్మూర్ పట్టణంలో 11, 12, 30 వార్డులలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న వినయ్ రెడ్డి నిజామాబాద్ మెదక్ జిల్లాల ముఖ్య నేతలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు మరియు మాజీ ఎమ్మెల్యేలు నేటితో ముగిసిన 10వ తరగతి పరీక్షలు ముగియడంతో ఇంటికి తరలిన విద్యార్థులు రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పక్కదారి పట్టకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆలూరు మండల కేంద్రంలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడం అభినందనీయమని, రేషన్ షాపుల వారు సన్నబియ్యాన్ని పక్కదోవ పట్టించకుండా లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మార గంగారెడ్డి, అధికారులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు తదితరులున్నారు. ఈరోజు 6 కిలోల బియ్యం ఇస్తున్నాము ఒకరికి. దాంట్లో 5 కిలోల బియ్యం వచ్చి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 1 కిలో. సుమారు 1 కిలోకు 40 రూపాయలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు 10 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ జరగాల్సిందంటే పేదలకు ఒక మంచి నాణ్యమైన బియ్యము పంపిణీ జరగాల. పేదలు ధనవంతుల్లాగానే వాళ్ళు కూడా సన్న బియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి తీసుకున్న తప్ప ఎవరో ఒకరు చేసుకుంటారు. కానీ ముఖ్యంగా ప్రధాన 80% కేంద్ర ప్రభుత్వం కిలోకు 40 రూపాయలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కిలోకు 10 రూపాయలు ఇస్తుంది. కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని. ఆర్మూర్ పట్టణంలోని 11, 12, 30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేటస్ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, నిజామాబాద్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డులలో జెండాలను ఎగురవేసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు. బీజేపీ కుట్రలు ప్రజలకు తెలుపుతూ కాంగ్రెస్ అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి వివరిస్తామని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, సీనియర్ నాయకులు పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు రమణ, దేవేందర్, రవి, మురళి, హనుమన్లు, చందు, శివ, సుమన్, మహేందర్, భూషణ్ తదితరులున్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహణ నేపథ్యంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ బుధవారం ఎర్రవెల్లి నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మెదక్ జిల్లా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ బిగాల గుప్తా, గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హనుమంత్ షిండే, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు ముజిబుద్దీన్, ఆయేషా, షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొట్టమొదటి బహుజన వీరుడని, బహుజన నాయకుడని కొనియాడారు. నైజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీను, పాన్ శ్రీను, విజయానంద్, షికారి శ్రీను, రాజేశ్వర్, తిరుపతి నాయక్, వివేక్, నర్సరెడ్డి, చిన్నారెడ్డి, సాయి, ప్రశాంత్, ఉదయ్, గోపకుమార్, రాజేష్ తదితరులు ఉన్నారు.
ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి 315వ వర్ధంతి ఘనంగా చేసుకోవడం జరిగింది. ఆనాడు పాపన్న గారు మన బీసీల కోసం, కింది స్థాయి కులాల కోసం అనేక సార్లు ఉట్లాడి 12 మంది ఉన్న సైన్యాన్ని 12,000 చేసుకొని ఆ రోజు గోల్కొండ కోటని, అక్కడ వాళ్ళ ఉన్న రాజును ఎదిరించి గోల్కొండ కోటని పరిపాలించిన చరిత్ర మన బీసీ ముద్దు బిడ్డ సర్వాయి సర్దార్ పాపన్నగౌడ్ గారు. వారు మన కోసం ఎన్నో త్యాగాలు, మరి ఎన్నో పోరాటాలు, మరి ఎందరితో కొట్లాడి మరి స్వతంత్రంలో భాగంగా మరి ఆ రోజు మరి నిరంకుశ పాలన చేస్తున్నటువంటి రజాకారుల పైన మనపై రుద్దినటువంటి ట్యాక్సులను ఆ కాలంలో ఆ చిన్నతనంలోనే మరి పెద్ద ఎత్తున వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి మరి పాపన్న గౌడ్ గారని ఈ సందర్భంగా బానిస సంఖ్యలను దింపేసి, ఒక బానిస బతుకుల్ని దింపేసి, ఒక స్వరాజ్యం నుంచి వచ్చిన తర్వాత దేశ స్వరాష్ట్రాన్ని సాధించుకోవచ్చనే పూర్తి స్వేచ్ఛతోని ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన స్ఫూర్తిని ఇప్పటికి కూడా మర్చిపోకుండా గ్రామాన కూడా గౌడ సంఘ సభ్యులు కానీ బీసీ జాతి మొత్తం గౌరవించే విధంగా, బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ గౌరవించే విధంగా గ్రామాల్లో కూడా ఆయన విగ్రహాలని ఏర్పాటు చేస్తున్నారు. ఇదొక ఆయనకు ఇచ్చే మనం పూర్తిదాయకం. రానున్న రోజులలో కూడా ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలందరి కృషితోని ఆర్మూర్ పట్టణంలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా వంతు భారతీయ జనతా పార్టీ కూడా ముందు వరుసల్లోనే ఉంటుందని తెలియజేస్తుంది. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాలలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయి. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు నేటితో ముగిశాయి. 10వ తరగతి పరీక్షలు నేటితో ముగియడంతో విద్యార్థులు ఆనందోత్సాహాలతో పరీక్షా కేంద్రాల నుండి బయటకు వచ్చారు. పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఇంటి ముఖం పట్టారు. హాస్టల్ విద్యార్థులు ఇళ్లకు వెళ్లడంతో ఆర్మూర్ బస్టాండ్ విద్యార్థులతో కిటకిటలాడింది. నేడు జరిగిన 10వ తరగతి పరీక్షలు ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలలో 1722 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఆలూరు మండల కేంద్రంలో నూతన ఎంపీడీఓ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నూతన మండలాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మండలంలోని గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఎటువంటి అవసరం ఉన్నా తను అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. నూతన మండలాలకు సైతం ప్రభుత్వం నిధులు మంజూరు చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగాధర్, అధికారులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు తదితరులున్నారు. మండలాలను కొత్తగా ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే మన ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఆలూరు మండలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆలూరు మండలాన్ని అధికారికంగా ప్రారంభోత్సవం గౌరవ శాసనసభ్యులు గారి చేత ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే ఈ మండలం ద్వారా ఈ మండలంలోని 11 గ్రామాలకు ప్రజలకు ప్రభుత్వ పథకాలు కానీ సేవలు అందించడానికి సౌలభ్యంగా ఉంటుందని ప్రభుత్వం భావించి మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఇక్కడ మండల అభివృద్ధి అధికారిగా నియమించబడ్డాము. కాబట్టి ప్రభుత్వము చెప్పే ప్రతి సంక్షేమ పథకాలు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరువ చేయడంలో మా వంతు సహకారము చేసి అభివృద్ధికి పాటుపడతామని. రైతాంగానికి ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, ఎండిపోయిన పంటలకు ఎకరానికి 30,000 నష్టపరిహారం అందించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని, ఎండాకాలం విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంటుందని, రైతులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, అదేవిధంగా ఎండిపోయిన పంటలకు ఎకరానికి 30,000 నష్టపరిహారం అందించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ప్రశాంత్, ఉదయ్ తదితరులున్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే రైతులకు పంట బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉన్నా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పంట బీమా చేస్తామని చెప్పి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ తీరా
ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని కూడా అమలు చేయలేకపోయిండు. మీరే అమలు చేసిన వచ్చే రైతు నష్టపోయిన రైతుకు వెంటనే కాంపన్సేషన్ వచ్చే పరిస్థితి ఉండేది కనుక దయచేసి ఇప్పటికన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వము తాము ఇచ్చినటువంటి హామీల ప్రకారము వెంటనే రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇవ్వాలి. నష్టపోయిన రైతులకు అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి కానీ అట్లాగే భూగర్భ జలాలు అడుగంటి ఎండపోయిన రైతాంగానికి 1 ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ అట్లాగే మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా దయచేసి మా రైతాంగం తరఫున హామీలు కూడా నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ హనుమాన్ మందిర కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై కమిటీ హాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్లు మాట్లాడుతూ హనుమాన్ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని, కాలనీ వాసులకు కమ్యూనిటీ హాల్ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కాంతి సంగీత, చక్రు, ఆలయ కమిటీ సభ్యులు, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. గత 10 సంవత్సరాలు ఏం జరిగిందో మీరు అందరూ కూడా చూసారు. ఇందాక రాగానే మన మిత్రులు చెప్తున్న గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే దీనికి 2 లక్షల రూపాయలు నిధులు ఇచ్చిందని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటుందో పైన షెడ్కి సంబంధించి కూడా వచ్చే నెలలో నాకు తెలిసి నాకు ఉన్న నిధులన్నీ కూడా అయిపోయినాయి. వచ్చే నెలలో 5 కోట్ల నిధులు ఎస్డిఎఫ్ నిధులు అడిగినాము. ఆ ఎస్డిఎఫ్ నిధుల కింద నేను ఆ నిధులు తీసుకోగానే ఒక 10 లక్షల రూపాయల పైన షెడ్ కోసం పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. గతం లెక్క లేదు. గతం టీఆర్ఎస్ ప్రభుత్వము జీవన్ రెడ్డి లెక్క ఉండదు. చెప్పినామంటే 100% చేసుడే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడైనా సరే ఏ అవకాశం ఉన్నా సరే దానికి సంబంధించిన నిధులు తీసుకురావడానికి అనునిత్యం కష్టపడతాం. ఈ ఆలయం యొక్క అభివృద్ధి అండ్ కాలనీ యొక్క అభివృద్ధి అండ్ అలాగే కాలనీ వాసుల యొక్క సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి కంపల్సరీగా నా వంతు సహకారాన్ని అందిస్తాను. అలాగే గతంలో నేను ఇక్కడ బాల్యం నుంచి ఇక్కడ మా నాన్నగారు మేమందరం నివసించిన ప్రాంతం కాబట్టి నాకు ఒక కీల్లేని అభిమానం, అలాగే ఇతోధికంగా కృషి చేస్తున్నటువంటి మా సంఘ సభ్యులు, యూత్ సభ్యులు, అలాగే ఈ యొక్క స్ట్రక్చర్ నిర్మాణానికి ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చిందో దాని ఫర్దర్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నా యొక్క కంపల్సరీగా కంట్రిబ్యూషన్ చేస్తాను. మందిరంకు అలాగే ఈ కాలనీ వాసులకు కూడా ఒక మంచి కమ్యూనిటీ హాల్ కావాలనే ఒక ముఖ్య ఉద్దేశం, ఈ 2 ఉద్దేశాలతోని ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా స్థానిక కౌన్సిలర్ అయినటువంటి సంగీత శ్రీనివాస్ గారు మాకు ఏ పార్టీలో ఉన్నా అడిగిన వెంటనే గవర్నమెంట్ నుంచి నిధులు ఇప్పిస్తూ ఇవాళ ఈ స్థాయికి తీసుకురావడానికి ముఖ్య కారకులు వాళ్ళే. కొద్దిగా గవర్నమెంట్ ఫండ్తో పాటు వివిధ రకాలుగా మా సభ్యులు మరియు ఇక్కడ ఎవరెవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ దగ్గర మేము చందారూపం కూడా మాకు వాళ్ళంతా సహాయ సహకారం చేసి ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ మేము నిర్మాణం చేసుకొని ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు వెన్నంటి ఉండి మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి నిరంతరంగా 3 పర్యాయాలుగా గెలిచి 3 పర్యాయాలలో మాకు నిధులిప్పించి మాకు ఆయన ఏదైతే మాకు సహాయ సహకారాలు ఇస్తారో ముఖ్యంగా కాంగ్రెస్ సంగీత శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రేషన్ దుకాణాలలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే సన్నబియ్యాన్ని పక్కదారి పట్టకుండా, అక్రమాలు జరగకుండా చూడాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో రాకేష్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిజమైన లబ్ధిదారుల కోసం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని, కానీ కొందరు వ్యాపారులు మరియు ఇతరులు పక్కదారి పట్టించి లబ్ధిదారులకు అందనివ్వకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి లబ్ధిదారుడికి సన్నబియ్యం చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఎవరు కూడా సన్నబియ్యాన్ని అమ్ముకోకూడదని, అలా చేసిన వారి రేషన్ కార్డులు ప్రభుత్వం తొలగించాలన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెంట నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఇచ్చేది 5 కిలోలు ఒక మనిషికి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 1 కిలో.
ఈ 50 రూపాయల కిలో బియ్యం ఏదైతే మేము కొంటున్నామో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 40 రూపాయలు ఇస్తుంది ఒక కిలోకు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయలు మాత్రమే ఇస్తుంది. ఇదిగో దానికి ఇప్పుడే ఉదాహరణ 2 అంటే 12 కిలోల బియ్యంలా కేంద్ర ప్రభుత్వము 375 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 84 రూపాయలు మాత్రమే ఇస్తుంది. ఇది తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా ఆర్మూరు ప్రజలు చవకవారు ప్రకటనలు, అబద్ధపు మాటలు, అబద్ధ మోసాలు నమ్మకూడదు. మీ ఇళ్లలో మీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే, చదువుకున్న బిడ్డలుంటే వాళ్ళకి చెప్పండి. ఇది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, పావల రాష్ట్రము, ముప్పావుల కేంద్రము. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన ప్రజాప్రభుత్వాలే కాబట్టి మోసపూరిత మాటలకు లోను కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీ గురించి కిలోకు 40 రూపాయలు, ఒక్క మనిషికి 5 కిలోలు ఇస్తుంది కాబట్టి ఈ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోండి. జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజగంధి హనుమంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్లో గల 21వ నెంబర్ రేషన్ షాప్ను కలెక్టర్ బుధవారం సందర్శించి లబ్ధిదారులకు స్వయంగా సన్నబియ్యం పంపిణీ చేశారు. రేషన్ దుకాణానికి కేటాయించబడిన సన్నబియ్యం నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ కోటాకు అనుగుణంగా బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేసి దానికి అనుగుణంగా బియ్యం స్టాక్ ఉందా అని పరిశీలించారు. బయోమెట్రిక్ ద్వారా రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసిన విధానాన్ని గమనించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజగంధి హనుమంతు తన వెంట ఉన్న అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాలలో సన్నబియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఏ ఒక్క దుకాణంలోనూ సన్నబియ్యం నిల్వలు లేవు అనే ఫిర్యాదులు రాకూడదని అన్నారు. జిల్లాలో రేషన్ కార్డులు కలిగిన 4,02,154 కుటుంబాల్లోని 13,10,012 మంది సభ్యులకు ప్రతి నెల 8,248.076 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మంగళవారం నుండి సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని, బుధవారం మధ్యాహ్నం నాటికి 3,183.095 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ పూర్తయిందని, మొత్తం కోటాల 38% పంపిణీ జరిగిందని కలెక్టర్ వివరించారు. కాగా జాప్యానికి తావు లేకుండా సకాలంలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ జరిగేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. జగన్పల్లి మండలం తొల్లికొండ గ్రామంలో గల గ్రామ పంచాయతీ ఆవరణలో స్థానిక ఎస్ఐ తిరుపతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు నిజామాబాద్ సిపి ఆదేశానుసారంలో భాగంగా ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని, ఎలాంటి మోసాలకు కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుశీల్ కుమార్, ఏఎస్ఐ సిబ్బంది, గ్రామంలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చిన్న ఏజ్ నుంచే అదే మేము అందరం తాగుతున్నాం కదా అని బీరు అవి అన్నీ అలవాటు చేస్తారు. వాళ్ళు కొంచెం పెద్ద ఏజ్ వచ్చే వారికి ఈ గంజాయి కానీ, కుకేన్ కానీ, డ్రగ్స్ అన్నీ మనం ఏదో కొత్త కొత్త పథకాలు వచ్చినాయనో, ఫోన్ నెంబర్ లింక్ లేదనో, దానికో దీంతో ఓటీపీలు, పాస్వర్డ్లు అవన్నీ అడుగుతూ ఉంటారు ఫోన్ చేసి. ఎవరు కూడా మీకు ఫ్రీగా ఎవరు పని చేసి పెట్టారు. ఏదైనా బ్యాంకులో పని ఉంటే బ్యాంక్ పోతేనే పని చేస్తారు. అంతేగాని మీకోసం ఎవరు సపరేట్ ఉండి మీకు ఫోన్ చేసి మీకు ఇది కావాలన్నా అది కావాలని ఎవరు అడగరు. వాళ్ళు ఫోన్ చేసి మీకు లోన్ కావాలన్నా ఇది కావాలన్నా కూడా అది వాళ్ళ కోసమే తప్ప మన కోసం ఉండదు ఏది కూడా. బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పాదయాత్ర మొదలుపెట్టారు. ఏఐసిసి పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, నరేష్, యూనుస్, సయ్యద్ రియాజ్, ఇమ్రాన్ ఖాన్, షేక్ వాహబ్, శ్రీనివాస్, రాజేశ్వర్, రాజలింగం, భూపిరెడ్డి, నగేష్ తదితరులు పాల్గొన్నారు. మరియు ఈ ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా శ్రీ రాహుల్ గాంధీ గారు భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి సూచన ఆదేశం ఈ రోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
ప్రోగ్రామ్ ని భారతదేశం మొత్తం ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో మొట్టమొదటిగా జల్పూర్ గ్రామం నుండి ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. దయచేసి మనకిచ్చిన బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేసిన విజయవంతమైన మొఘళ్ల సామ్రాజ్యాన్ని ఓడించి రాజ్యస్థాపన చేసిన ధీరుడు బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి సందర్భంగా కిసాన్ నగర్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసానగర్లోని శ్రీ కళ్యాణ రామక్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా జరుగు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అన్నదానం జాతర జరుగుతాయని, ఈ నెల 4 నుండి ఉత్సవాలు మొదలవుతాయని, భక్తులు శ్రీరామనవమి ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. కిసాన్ నగర్ శ్రీ కళ్యాణ రామక్షేత్రంలో 4/4/25 నుండి 6/4/25 వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి 4వ తారీఖు రోజు శుద్ధి పుణ్యావాచనము, కలశ స్థాపన దేవత, అఖండ దీపారాధన, ఋత్విక్వరణము, పుణ్యావాచనము, ఆహ్వానము, ఆరతి జరుగును. 2వ రోజు 5వ రోజు అలంకరణార్థము, అభిషేకము మరియు తీర్థ ప్రసాదం ఉంటుంది. 6వ రోజు చైత్రశుద్ధ నవమి రోజున ఉదయము మంగళస్థానం, అభిషేక స్థానము, ప్రత్యేక నూతన వస్త్ర అలంకరణ మరియు 11 గంటల 35 నిమిషాలకు మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమున సీతారాములకు కళ్యాణ మహోత్సవము, అనంతరం అన్నసత్రం జరుగును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి సీతారాములకు కృపకు పాత్ర కావాలని. ఎర్గట్ల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సన్నబియ్యం పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివనెల్ల శివకుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశామన్నారు. పేద ప్రజలు కూడా కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాన్ని తీసుకొచ్చారని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివనెల్ల శివకుమార్ అన్నారు. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని అందజేసిందని గుర్తు చేశారు. సన్నబియ్యం ఇవ్వడం వల్ల ఎక్కువగా పేదలకే లబ్ధి కలగనుందన్నారు. సన్నబియ్యం ఇవ్వడం వల్ల పేదలకు కడుపు నిండా అన్నం దొరుకుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరపున, కాంగ్రెస్ నాయకుల తరపున, కార్యకర్తల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజారెడ్డి, జీవన్ తదితరులు పాల్గొన్నారు. ఆ దొడ్డి బియ్యం వల్ల ఎవరైనా తీసుకుంటే దాన్ని రీసైలింగ్గా గోదాంలోకి పోవడం జరుగుతుండే, అది పేద పద్ధతి కుటుంబాలకు అందుబాటు లేకుండా బియ్యం పోతుంది. కాబట్టి సన్న బియ్యం ఇవ్వడం వల్ల అందరూ దీన్ని వాడుకొని తిని బాగుపడతారనే ఉద్దేశంతో ప్రతి పిల్లలకు కూడా పేద కుటుంబాలకు కడుపు నిండా అన్నం దొరకాలని ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన చేసినందుకు రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున, మా గ్రామ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈరోజు ఈ ప్రజాపాలన అంటే ఇవ్వడం కాదు, చేతలో చేసి చూపిస్తున్న ఘనత మన రేవంత్ అన్న గారికి చెందుతుంది. ఒక్కొక్కటి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం గత ప్రభుత్వం చేసిపోయినా ఒక్కొక్కటి విడతల వైజ్గా ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. జక్రన్పల్లి సింగిల్ విండో పరిధిలోని పడకల్, జక్రన్పల్లి, కేష్పల్లి, అర్గుల్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం అందించే మద్దతు ధరతో పాటు బోనస్తో రైతులు లబ్ధి చేకూరాలంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాలలో మీ వరి ధాన్యాన్ని అమ్ముకుని లబ్ధి పొందాలని తెలిపారు. దళారులకు అమ్మి నష్టపోకుండా చూసుకోవాలని అన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ప్రభుత్వం అందిస్తున్నందున ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం ఏర్గట్ల మండలంలో తాళ్లరాంపూర్, గుంబిర్యాల్, దోంచంద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి పాదయాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని, వారి ఆదేశానుసారం ప్రతి గ్రామాన ప్రజలను సంఘటితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మరి పిలుపు మేరకు మరి మన అధ్యక్షులు బొమ్మ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం మరి తాళరాంపుట్టు నాగేంద్రరావు రెడ్డి గుమ్మిరాల మీదుగా దోమచందలో ఈ కార్యక్రమం ఈరోజు మరి ఆపబడుతుంది. తర్వాత రేపు మార్నింగ్ అనగా 3వ తారీఖు నాడు తలపట్ల నుండి మరి బట్టాపూర్ తొర్తి మీదుగా వెళ్ళి సాయంత్రం రేపు మరి ఏరేట మండల కేంద్రంలో ఇది మరి ఉంటుంది కాబట్టి వాళ్ళకు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయో, చరిత్రను వక్రీకరిస్తున్నాయో వాటిపైన మేము ఖచ్చితంగా నిజాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు క్లుప్తంగా మేము వారికి చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. ఏదైతే ఈ రాజ్యాంగాన్ని 1 వేలతో పెకిలించేటటువంటి కార్యక్రమము మతతత్వ పార్టీలు చేపట్టిందో వాటికి విరుగుడుగా మేము ప్రజల్లోకి, యువతలోకి వెళ్ళి రాజ్యాంగం గొప్పతనాన్ని, ఆ రాజ్యాంగం ఏదైతే మనకు ఇచ్చినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అది ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి, దాన్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి సిచ్యువేషన్ను మనము ప్రజలకు చెప్తా ఉన్నాము. అదేవిధంగా అంబేద్కర్ గారిని ఒక విధంగా ఒక కులానికో, ఒక మతానికో, మరి కొన్ని వర్గాలకో వారిని ఒక పరిమితం చేయాలని చూస్తూ ఉన్నారు. అంబేద్కర్ అంటే అందరి వాడు. ఈ దేశ ప్రజల్లో ప్రతి ఒక్క పౌరుడు, పుట్టిన పౌరుడికి ప్రతి ఒక్కరికి ప్రతి సమానంగా హక్కు అనేది కల్పించింది. కాబట్టి మేము ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. ఈరోజు వార్తలోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో హాజరు. ఆర్మూర్ పట్టణంలో 11, 12, 30 వార్డులలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న వినయ్ రెడ్డి. నిజామాబాద్, మెదక్ జిల్లాల ముఖ్య నేతలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం, పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు మరియు మాజీ ఎమ్మెల్యేలు. నేటితో ముగిసిన 10వ తరగతి పరీక్షలు ముగియడంతో ఇంటికి తరలిన విద్యార్థులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.